వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెక్కీ లైఫ్. సో గైస్, ఈరోజు వీడియో ఏంటంటే మనం చెప్పుకున్నాం కదా, ట్రైలర్ రివ్యూ చెప్పుకున్నాం అనమాట. పక్క హైట్ అవుతుంది అని చెప్పిన అనమాట నేను. సో ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. చాలా బాగుందంటే చాలా బాగుంది. సో చూడొచ్చు. ఇప్పుడు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ రెక్కీ లైఫ్. సో మీరు సపోర్ట్ చేస్తేనే మంచి మంచి మీ వీడియోలతోటి మేము ముందుకు వస్తాను. లైక్స్ కామెంట్స్ అనేవి మాకు మస్ట్ మోర్ ఇంపార్టెంట్ అనమాట. సో లైక్స్ కామెంట్స్ వస్తేనే వీడియో పుషప్ అవుతుంది అనమాట, సజెస్ట్ చేస్తుంది. సో ప్లీజ్ ఒక లైక్ అన్న కొట్టండి. సో ఇప్పుడైతే టాపిక్లోకి వెళ్దాం. ఆంధ్ర కింగ్ తాలూకా. సో ఇది ఒక ఫ్యాన్ ఓరియంటెడ్ ఎంటర్టైన్మెంట్ ఫిక్షన్ మూవీ అనమాట. సో ఈ మూవీలో చూసినట్లయితే కొంతమంది ఫ్యాన్స్కి చాలా అంటే చాలా హార్ట్ టచింగ్గా ఉంటుంది. ప్రతి ఒక హీరోని అభిమానించే ప్రతి అభిమానికి జీవితంలో రామ్ పోతినేని లైఫ్లో చేసిన ఏదో ఒక పని ఆ హీరో కోసం ఎంతగానో అభిమానించే అభిమాని ఏదో ఒక పని ఖచ్చితంగా చేసే ఉంటాడు అని అనిపించింది అనమాట. సో ఇదైతే పక్క ప్రతి ఒక్క ఆడియన్స్కి ఆ వర్షన్లో మాత్రం హార్ట్ టచింగ్ అవుతుంది. సో సెకండ్ వచ్చేసి లవ్ స్టోరీ రొటీన్గా ఉన్నా కూడా ఎక్కడ బోర్ కొట్టలేదు. హీరోయిన్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ కానీ, హీరోయిన్ బ్యూటీనెస్ కానీ, సాంగ్స్ కానీ చాలా అంటే చాలా క్రేజీగా చాలా లవ్లీగా ఉన్నాయి అన్నమాట. సో ఇప్పుడు ఫ్యాన్ ఓరియంటెడ్ ఆ మూవీ కంటెంట్లోకి వెళ్తే హీరో కోసం చాలా చేస్తాడు రామ్ పోతినేని చాలా చేస్తాడు, చాలా అవమానాలు ఎదుర్కొంటాడు, చాలా చేస్తాడు. కానీ చివరికి హీరో దిగొచ్చి అక్కడ ఇంటర్వెల్ దగ్గర ఏంటంటే కొంచెం ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్లో అయితే నెక్స్ట్ ఏం జరుగుతుందనే ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. సో సెకండ్ హాఫ్ మొత్తంలో స్టార్ట్ అయినప్పటి నుండి ఇక హైప్ లేస్తుంది అనమాట. సినిమా హైప్ లేసినప్పటి నుండి ఉంటుంది కదా. హీరో వచ్చి అసలు హీరో ఎలా వస్తాడు, హీరో దిగి రావడానికి అసలు ఆ సిచ్యువేషన్ ఏంటిది, సూపర్ అంటే సూపర్ చూపించిండు. 2-3 ప్రాబ్లమ్స్ చూపించారు, చాలా ఎమోషన్స్ చూపించారు. ఆ ఎమోషన్స్కి అయితే ప్రతి ఒక్కరు కనెక్ట్ అయిపోతారు అనమాట. సో ఇప్పుడు ఉపేంద్ర గారు ఆ క్యారెక్టర్ చేయకపోతే ఆ సినిమాలో ఇంకా ఆ క్యారెక్టర్ ఎవ్వరు ఫుల్ఫిల్ చేయకపోతుండే అని అనిపించింది క్లైమాక్స్లో. అయితే లాస్ట్లో ఆ ఎమోషనల్ సీన్కి అయితే కన్నీళ్ళు పెట్టుకోక అయితే తప్పదనమాట. థియేటర్ నుండి బయటకు వచ్చే ప్రతి ఒక్కరు ఆ ఎమోషన్ తోటి బయటకు వస్తారనమాట. చాలా అంటే చాలా బాగుంది ఆ క్లైమాక్స్. అంటే ఆ క్లైమాక్స్ తోటి సినిమా నెక్స్ట్ లెవెల్ వెళ్ళింది. సో ఫైనల్గా సినిమా హిట్ ఫట్టా అంటే ఖచ్చితంగా హిట్టే అని చెప్తాను అనమాట. బిలో యావరేజ్ అబవ్ యావరేజ్ ఇలా కాదు, ఖచ్చితంగా హిట్టే అని అయితే నాకైతే అనిపించింది అనమాట. సో సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. మీరు ఒకసారి వెళ్ళి ట్రై చేయండి. ఆ సీన్ని ఒక హీరో ఫ్యాన్కి ఉండే ఆ లవ్ అండ్ ఎఫెక్షన్ అండ్ అదంతా ఒక థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేస్తే నెక్స్ట్ లెవెల్ అన్నమాట. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ రెక్కీ లైఫ్. సో బాయ్.